ఇవ్వలేదని చెప్తున్నారు. యూరియా యాప్ తో ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ గతంలో మాదిరే ఎరువులు ఇవ్వాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలో రాస్తారోకో చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్ల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ బాసర రహదారిపై బైఠాయించారు. యూరియా లేకుండా పంటలు ఎలా సాగు చేయాలని ప్రశ్నించారు. గతంలో తరహాలో ఎలాంటి నిబంధనలు లేకుండా ఎరువులు ఇవ్వాలని, లేకపోతే ఆందోళన చేస్తామని ప్రకటించారు. యాప్ పేరిట స్మార్ట్ ఫోన్లు వాడని రైతులకు ఆన్లైన్ బుకింగ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. పురాణ పద్ధతి అంటే ముందు ఎట్లిస్ట్ ఉండే ఒక సొసైటీకి వచ్చినట్టు పట్ట పాస్బుక్ మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది దాన్ని చూసి ఆధార్ కార్డు చూసుకొని అదే విధంగా ఇస్తుండే. కాబట్టి అదే పద్ధతుల ద్వారా ఇప్పుడు యూరియా అనేది గల్లంత అవ్వకుండా ఉండడానికి యాప్ పెట్టినామంటారు. ఎక్కడ గల్లంత అవుతుంది సార్? గల్లంత అనేది అవ్వదు. మీరు యాప్లో ఎన్ని ఎకరాల పొలం ఉందో అంతే పెట్టిరు. కాబట్టి అదే విధంగా ముందు పురాణ పద్ధతి ఎట్లుందో అదే విధంగా పట్ట పాస్బుక్ ఒక ఎకరానికి 2 బస్తాల యూరియా 3 బస్తాల పెట్టారు. అదే విధంగా పెట్టేసి యాప్ అనేది రద్దు చేయండి. మళ్ళీ యూరియా అనేది కూడా స్టాక్ సార్ ఖచ్చితంగా ప్రతి ఒక్క షాపుకు దింపే విధంగా చేయండి. ఈ ప్రైవేట్ షాపులు ఉన్నాయి, ప్రైవేట్ షాపులు యూరియా మీద పర్సెంటేజ్ తక్కువ ఉంది అని చెప్పేసి ఆ యూరియా వ్యాగన్స్ తెప్పించట్లేదు వాళ్ళు. మరి తెప్పించినా కానీ వాటికి ఇతర లింకులు పెట్టడం జరుగుతుంది. ఆ ఇతర లింకులు తొలగించి యూరియా బస్తా కడిగినప్పుడు యూరియా బస్తా ఇచ్చే విధంగా ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి. చిలుకూరు